కర్ణాటక కాంగ్రెస్ నాయకత్వం మార్పుపై కొంతకాలంగా జరుగుతున్న రచ్చ ఒక కొలిక్కొచ్చిన సంకేతాలు అందుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య తాజాగా బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ కర్ణాటక కాంగ్రెస్లో ఇక ఎటువంటి గొడవలు ఉండవని తేల్చి చెప్పారు. మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే రాజీ ఫార్ములాకు కట్టుబడి ఉంటామని ఇద్దరు నేతలు తేల్చి చెప్పారు. కర్ణాటకలో కొంతకాలంగా నాయకత్వ మార్పుపైన చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇటీవల 2.5 సంవత్సరాలు పూర్తయ్యాయి. దీంతో 2023లో చేసుకున్న ఒప్పందం మేరకు సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవి నుండి వైదొలగాలని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వర్గం పట్టుబడుతోంది. 2 ఏళ్ల కిందటి ఒప్పందం మేరకు ఇక తమ నాయకుడి ముఖ్యమంత్రి పదవి అప్పగించాలని డీకే శివకుమార్ వర్గం డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా బెంగళూరులో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య బ్రేక్ఫాస్ట్ సమావేశం జరిగింది. సిద్ధరామయ్య ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి డీకే శివకుమార్ వెళ్లారు. సిద్ధరామయ్యతో పాటు అల్పాహారం తీసుకున్నారు. ఆ తర్వాత సిద్ధరామయ్య మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. డీకే శివకుమార్తో తనకు ఎటువంటి గొడవలు లేవన్నారు. తామిద్దరం కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణ గల కార్యకర్తల వంటి వారమన్నారు. అంతేకాదు తామిద్దరికీ రాజకీయంగా వ్యక్తిగత అజెండాలు ఏమీ లేవనన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఏం చెప్తే తాము అదే పాటిస్తామన్నారు. అంతేకాదు డీకే శివకుమార్తో తనకు ఎటువంటి విభేదాలు కూడా లేవన్నారు. అయితే డీకే శివకుమార్తో తనకు రాజకీయంగా గొడవలు ఉన్నాయని అటు బీజేపీ ఇటు జేడీఎస్ పార్టీలు ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నాయని ఆయన ఎదురుదాడి చేశారు. బీజేపీ జేడీఎస్ పార్టీల ప్రచారంలో ఇసుమంత వాస్తవం కూడా లేదని సిద్ధరామయ్య కుండబద్దలు కొట్టారు. కాగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సూచనల మేరకు సదరు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరిగిందన్నారు సిద్ధరామయ్య. అయితే ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో 2028లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడుకున్నామని ఆయన వెల్లడించారు. 2028లో కూడా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. ఆ దిశగా ఇప్పటి నుండే తాను అలాగే డీకే శివకుమార్ అడుగులు వేస్తున్నట్లుగా సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాగా ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా మాట్లాడారు. కర్ణాటక ప్రజల ఆశీర్వాదంతోనే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందన్నారు. అంతేకాదు ఈ విషయంలో పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్యతో కలిసి పనిచేయడానికి తనకు ఎటువంటి భేషజాలు లేవని డీకే శివకుమార్ వెల్లడించారు. నాయకత్వ మార్పునకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తాను అందుకు కట్టుబడి ఉంటానని డీకే శివకుమార్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి పదవి దక్కకపోతే డీకే శివకుమార్ కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్తారన్న ప్రచారం కూడా కర్ణాటకలో విస్తృతంగా జరిగింది. అంతేకాదు బీజేపీ అండతో సిద్ధరామయ్య సర్కార్ను డీకే శివకుమార్ కూల్చివేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఇదంతా నిరాధార ప్రచారమని కొట్టిపడేశారు డీకే శివకుమార్. అంతేకాదు ముఠాలు కట్టే కల్చర్ తనకు లేదని వివరణ ఇచ్చారు ఆయన. అలాగే కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలో తనకంటూ ఒక వర్గం కూడా లేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ తన వారేనని డీకే శివకుమార్ వెల్లడించారు. మొత్తం మీద కర్ణాటక కాంగ్రెస్ సంక్షోభానికి సంబంధించి ఒక రాజీ ఫార్ములాను హైకమాండ్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.